బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. బీసీల విషయంలో బీఆర్ఎస్ చిత్తశుద్ధి లేదు. ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక్క పేజీనే కేసీఆర్ పుస్తకమే ఉంటది. కేసీఆర్ పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని ఫైర్. 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఆత్మగౌరవ సభ పోస్టర్ రిలీజ్. ఇక్కడ కవితకి ఏమంటుందంటే కేసీఆర్ పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారు అని చెప్పి మంచిగా బుద్ధి చెప్తున్నావు రేవంత్ రెడ్డికి. మరి నీ బుద్ధి ఏమైపోయా కవితగా? మరి నువ్వు అసలు రేవంత్ రెడ్డి కన్నా ఇంకో లైన్ ఎక్కువే దాటి నువ్వు ఇంకెక్కువ దాటి మాట్లాడుతున్నావు కదా. మరి దానికి కూడా చెప్పాలి సమాధానం. ఇంకెక్కువనే మాట్లాడుతున్నావు ఇక మళ్ళీ ఏమంటుంది ఇక కేసీఆర్ కు అందరు తెలంగాణ ఉద్యోగులు అందరికి ఒక్కొక్క పేజీ ఉంటే కేసీఆర్ మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది అని చెప్తుంది. మళ్ళీ ఏమంటుంది, మళ్ళీ కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు కాదు, తెలంగాణ విషయం మాత్రం మాట్లాడుతున్నా, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నా అని చెప్పి మళ్ళీ ఆమె కవర్ చేయడం చూస్తా ఉంది. ఇక కవితకి ఏమంటుంది, నాకు జర సెంటిమెంట్ ఎక్కువ, నాకు జర బాగా సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి నేను మంచిగా ముహూర్తాలు చూసుకుంటున్నా, ఇక తిథులు నక్షత్రాలు అవన్నీ చూసుకుంటున్నా, ఇక త్వరలో 2 నెలలను 3 నెలలను పార్టీ ప్రకటించి జనంలోకి వెళ్తా అని చెప్పి కవితగా మాట్లాడుతూ ఉన్నది. ఇంకా బీఆర్ఎస్ వైఖరి ఏంది, బీసీ రిజర్వేషన్ల మీద మీ వైఖరి ఏందా అని చెప్పి అడుగుతా ఉంది. మరి 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేసినావు, ఏం మాట్లాడినావు, అప్పుడు ఎక్కడ పోయినావు, అప్పుడు నీకు సోయి రాలేదా, ఈ ఆలోచన రాలేదా, అప్పుడు ఎక్కడ పోయినావు? మరి ఇప్పుడు ఏమంటారు, ఇక బుట్టంగాని మాధవరెడ్డికి టికెట్ ఇచ్చినట్టు, బుట్టంగాని మాధవరెడ్డికి టికెట్ ఇస్తే మూర్ఛితులపై టికెట్ ఇస్తే ఏమంటున్నాడు ఇక. సో ఎట్లా టికెట్ ఇచ్చారు ఆయనకు? ఒక బీసీ రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తికి ఎట్లా మీరు టికెట్ ఇస్తారు? మీ వైఖరి చెప్పాలి అని చెప్పి కవితగా ప్రశ్నిస్తా ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా పోటీ చేయొచ్చు అండి, ఎవరైనా పోటీ చేయొచ్చు, దాన్ని ఎవరు అడుగుకుంటారు? ఎవరైనా పోటీ చేయొచ్చు. అసలు వాస్తవానికి కూడా ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో అంత ఈ పొలిటికల్ డ్రామాలు ఆడుతారు, బీఆర్ఎస్ మీద నెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి కూడా అసలు కాంగ్రెస్ ని కదా ప్రశ్నించాలి. కాంగ్రెస్ కదా హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి కదా హామీ ఇచ్చింది, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది ఎవరు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, వీళ్ళు కదా ప్రకటించింది. వీళ్ళని ప్రశ్నించకుండా ఒక బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఏంది? మరి బీజేపీ ఎందుకు అడుగుతలేరు? ఇంకో ఇక దీంతో పాటు కవితకి ఏమంటుంది, అన్ని బీసీ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లో మా అభ్యర్థులు పోటీ చేస్తారు, మా జాగృతి నుంచి ఇక సింహం గుర్తుకు ఓటు వేయాలి, సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఆమె ప్రచారం చేస్తా ఉంది.